హాయ్ అండి, వెల్కమ్ మై టు ఛానల్ పావని లైఫ్ స్టైల్. ఈరోజు నేను జొన్న గడక తయారీ విధానం గురించి చెప్తాను. పూర్వీకులు ఆరోగ్యంగా ఉండడానికి కారణం జొన్న గడక. మనకి వాళ్ళకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. వాళ్ళు ఏ పనినైనా అలసట లేకుండా చేస్తారు. దానికి కారణం ఏంటంటే వాళ్ళు జొన్న గడకనే తినేవారు. జొన్నలో చాలా విటమిన్స్, ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. జొన్నల్లో పీచు అనేది ఎక్కువగా ఉంటుంది. ఇది రక్తంలోని చక్కెర స్థాయిని తగ్గిస్తుంది అన్నట్టు. అందుకే షుగర్ పేషెంట్స్ అయినా, వెయిట్ లాస్ కావాలనుకున్న వాళ్ళు ఎవరైనా తినొచ్చు. ఇందులో విటమిన్ ఇ, విటమిన్ బి అనేది అధికంగా ఉంటుంది. మన శరీరానికి కావాల్సిన శక్తిని ఇస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకోవాలి. నేనైతే ఒక గ్లాస్ జొన్న గడకకి 4 గ్లాసుల వాటర్ తీసుకుంటున్నాను. ఎందుకంటే గడక అనేది మంచిగా ఉడికి మనకి డైజెషన్ అనేది సరిగ్గా అవుతుంది. ఎప్పుడైనా మనం 1 కప్పు జొన్న గడక తీసుకున్న 4 కప్పుల వాటర్ తీసుకోవాలి. ఇప్పుడు నేను 4 గ్లాసెస్ వాటర్ తీసుకున్నాను. వాటర్ వేడెక్కాలి. గ్యాస్ని కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకోండి. వాటర్ బాగా హీట్ అయిన తర్వాత చూసారు కదా, చూపించిన విధంగా వాటర్ అనేది చాలా హీట్ కావాలి. అప్పుడు 1 స్పూన్ సాల్ట్ తీసుకున్నాను. ఇప్పుడు 1 గ్లాస్ జొన్న గడకను తీసుకున్నాను. కొంచెం కొంచెం వేసుకొని కలుపుకోవాలి. ఒకటేసారి వేస్తే అంతా ముద్దలు ముద్దలుగా అయిపోయి ఉండలు కట్టేస్తుంది, సరిగ్గా ఉడకదు. కొంచెం వేసుకొని కలుపుకోవాలి. ఉండలు లేకుండా చూసుకోవాలి. అంతా కొంచెం కొంచెం వేసుకొని కలుపుకొని ఉండలు లేకుండా చూసుకోవాలి. చూపించిన విధంగా అలా గరిటెతో తిప్పుకుంటూ ఉండాలి. పిండి అంతా వాటర్లో కలిసిపోవాలి. చూసారు కదా, నీకు ఈ విధంగా గడక అనేది వాటర్లో కలిసిపోవాలి. ఉండలు లేకుండా అయిపోయింది. ఇప్పుడు మూత పెట్టేసుకొని గ్యాస్ను మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. 15 మినిట్స్ తర్వాత మూత తీయాలి. ఇప్పుడు ఉడికిపోతుంది. చూసారు కదా, అయిపోయింది, దగ్గర పడ్డది. ఇప్పుడు ఒకసారి కలుపుకోవాలి. కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకోవాలి. ఎందుకంటే కింద అడుగున అంటుకుంటుంది. ఒకసారి కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక 2-3 మినిట్స్ దాకా ఉంచేసుకోవాలి. తర్వాత మూత తీసుకొని కలుపుకోవాలి. చూసారు కదా, రెడీ అయిపోయింది జొన్న గడక. మొత్తం ఉడికేసింది. ఇలా ఉడకాలి. బాగా ఉడికితేనే డైజెషన్ అనేది సరిగ్గా అవుతుంది. మంచిగా ఉడకనియాలి. ఇప్పుడు దీన్ని ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి.